మీకు ఒకసారి మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో నేను చెప్తాను. చిన్న సైజ్కి ఏ విధంగా కట్ చేసుకోవాలి, చెస్ట్ చిన్నగా ఉన్నప్పుడు, చిన్న పిల్లలు 29 సైజ్ ఉన్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ స్కర్ట్ ఇది ఎంత అంటే 29 సైజ్ అండి. 29, 24 వేస్ట్, 29 చెస్ట్. ఓకే, 13 ఈ లెంత్ అండి. 14.5 షోల్డర్ ఉంది. ఆర్మ్ రౌండ్ 14 ఉంది. ఇంకొకటి హ్యాండ్స్ వచ్చేసి 9 ఇంచెస్ ఉన్నాయి. ఫ్రంట్ నెక్ 4.5 ఉందండి. ఓకే, ఇది కొంచెం బోట్ నెక్ లాగా, హై నెక్ లాగా అనమాట. సో మనం ఎలా కట్ చేసుకోవాలి ఈ చిన్న సైజుని చాలా మటుకు అడిగారు, చాలా అడిగారండి ఇది ఇంతకు ముందు కూడా. ఇదిగోండి, ఒక 1/2 ఇంచ్ మనం కిందికి ఇలా వేసుకున్నాం. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, హై నెక్, అలాగే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ నేను ఓపెన్స్ ఇట్ సైడ్ పెట్టుకున్నాను, క్లోజ్ ఇట్ సైడ్ పెట్టుకున్నాను. బ్యాక్ ఓపెన్ కాకుంటే క్లోజ్ అనేది ఇట్ సైడే ఉంటుంది కదా. సో ఇప్పుడు హైట్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉందంటే 13 ఇంచెస్ హైట్ ఉంది. 13 అంటే ఇక్కడ నుండి ఇదిగోండి 13 ఇంచెస్ ఇలా వేసుకోవాలి. ఇక్కడ 13 ఇంచెస్కి మనం ఈ విధంగా, ఇది పైన ఖర్చు, అలాగే ఇది కుట్టుకు. ఇప్పుడు చెస్ట్ 29 అన్నప్పుడు మనకు 4వ వంతు ఎంత అవుతుంది? 4వ వంతు ఎంత అవుతుంది అంటే 7.5 అవుతుందండి. 7.5 అవుతుంది. 7.5 14.5 29 మనకు 4వ వంతు అవుతుంది. అంటే 7.5. ఇక్కడ మనం కరెక్ట్ గా ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి తీసేసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడు కానీ మనకు బ్యాక్ పార్ట్ ఉన్నప్పుడు ఈ ఖర్చుకి అయితే కంపల్సరీ తీసేసుకోవాలి. లేదు అంటే లాగినట్టులాగా ఒక 1/2 ఇంచ్ తేడా కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఖర్చుకి ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఇప్పుడు 7.5 అంటే 7.5కు 7.5కు మధ్యలో ఇలా తీసుకొని ఇక్కడ మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఒకవేళ మనకు 24 నడుము ఉంది, 6 4 24 అంటే ఇక్కడ 6 ఇంచులు, ఇక్కడ నుండి ఇక్కడ 6 ఇంచులు, ఇక్కడ ఒక 1 ఇంచ్ మనకు డాట్ వస్తుంది కదా, ఈ డాట్కు సరిపోతుంది కరెక్ట్ గా. ఓకే, ఇది చెస్ట్ అయిపోయింది. అంటే ఒక పార్ట్ 7.5 7.25 ఉంటుంది. వీళ్ళ చంక ఎంత ఉంది అంటే 14. 14లో సగం ఎంత? 7. అంటే వన్ సైడ్ మనకు 7 ఇంచెస్ చంక రావాలి. ఇప్పుడు 14.5 హై నెక్ అనమాట. ఇది హై నెక్. ఇది వచ్చేసి ఎంత ఉంది వాళ్ళకు? 17 ఉంది. 14.5 అంటే 7.5 వస్తుంది. ఓకే, ఇక్కడ నుండి 7.5. మనకు ఈ షోల్డర్ ఏమో 7.5 వచ్చింది, ఇది కూడా 7.5, షోల్డర్ 7.5. సో మనకు ఇక్కడ కరెక్ట్ గా ఇంతే వస్తుంది. మనం ఎలా తీసుకోవాలి? ఇలా వచ్చేస్తుంది కరెక్ట్. ఈ చంక మనకు కుట్టు, ఈ షోల్డర్ కుట్టు ఇలా వచ్చినప్పుడు మనకు చాలా ప్రాబ్లం అవుతుంది బిగినర్స్ కోసం. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి నేను చెప్తాను. ఇప్పుడు మనం నెక్ తీసుకుందాము. నెక్ వచ్చేసి మనకు చిన్న పాప కాబట్టి ఎంత అవుతుంది అంటే ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఓకే, ఖర్చు వదిలిపెట్టి 2.5 తీసుకోవాలి. అలాగే ఇక్కడ 1.5 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 2.5, ఇక్కడ 1.5 ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఇలా అయితే రౌండ్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి మనం ఈ నెక్ డ్రా చేసుకోవాలి. ఈ నెక్ వచ్చేసి మనకు ఇక్కడ వాళ్ళు బటన్ పెట్టమన్నారు. సో బటన్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకొని ఈ పొజిషన్ లో మనం ఒక ఇలా డ్రాప్ అయితే తీసుకుందాం. ఈ విధంగా ఇది ఎంత ఉండాలి? వాళ్ళ చిన్న పాపలు కాబట్టి వాళ్ళకి ఒక 2.5 ఉంటే సరిపోతుంది. చూడండి, 2.5 పెట్టుకున్నా నేను. మరి ఎక్కువగా ఉండొద్దు, మరి తక్కువగా కూడా ఉండొద్దు. కొంచెం ఇప్పుడు అమ్మాయిలు ఎలా పెట్టుకుంటున్నారు, కొంచెం పర్వాలేదు బాగానే పెట్టుకుంటున్నారు కాబట్టి ఇలా పెట్టుకున్నా నేను. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్ ఎలా తీసుకోవాలి? కామన్ గా అయితే ఆర్మ్ డౌన్ మనకు షోల్డర్ ఎంత ఉందో
ఆమ్ డౌన్ కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇదిగోండి 1/2 ఇంచ్ ఈ విధంగా డౌన్ తీసుకోండి. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా డౌన్ తీసుకొని ఇలా అయితే మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఆమ్ రౌండ్ మనకు 7 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి, 6, 7 మనకు 7 ఇంచులు రావాలి. అంటే 14 ఇంచుల ఆమ్ రౌండ్ ఉంది కాబట్టి 7.5 మనం ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నామో ఇక్కడ ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకుంటున్నాం. ఇదిగోండి ఈ విధంగా. ఇక్కడ మనకు 2 ఇంచులు ఖర్చు. సో ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ ఎలా గీయాలి, ఇక్కడ ఆమ్ రౌండే లేదు అసలు, ఇది ఖర్చు కదా, స్ట్రైట్ గా ఇలాగే ఉంది, ఇలా ఎక్కియలేం కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఈ విధంగా ఇలా వేసుకోవాలి, అంటే వెనక్కి తీసుకోవాలి. ఇలా ఉన్న బ్లౌజెస్ అన్నిటికీ ఈ విధంగానే వస్తుంది. ఇదిగోండి ఇలా తీసుకొని ఒక 1 ఇంచ్ బ్యాక్ సైడ్ తీసుకొని ఇక్కడ మనం ఈ రౌండ్ అయితే తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకోవాలి. ఆమ్ రౌండ్ ఈ విధంగా వేసుకోవాలి ఇలాంటి బ్లౌజెస్ కి. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుండి మనం ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుందాం. మనకి ఎంత రావాలి, 7 ఇంచెస్ రావాలి. ఇదిగోండి, కానీ ఇక్కడ ఎంత వస్తుంది, 8 ఇంచెస్ వస్తుంది. అంటే మనకు ఆమ్ రౌండ్ అనేది పెద్దగా అవుతుంది. సో మనం 7.5 తీసుకున్నాము, కానీ మనకు ఆమ్ రౌండ్ పెద్దగా అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఎంత తీసుకోవాలి, 6.5 తీసుకుందాం. ఓకే, 6.5 తీసుకుందాం. సరే, ఇప్పుడు ఇలాగే మనం కట్ చేసుకొని ఇలాగే వేసుకున్నాం అనుకోండి, మనకు చంక లూజ్ అవుతుంది, అలాగే చంక దగ్గర ముడతలు కూడా వస్తాయి. అందుకే నేను ఇప్పుడు 7 ఇంచెస్ రావాలి అంటే మనం ఇంకా తక్కువ చేసుకోవాలి. ఇప్పుడు 8 ఇంచెస్ ఉంది కాబట్టి 7 ఇంచెస్ రావాలంటే మనం ఇంకా తక్కువ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు మనం ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ నుండి మళ్ళీ ఈ విధంగా చెక్ చేసి ఈ రౌండ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం 7 ఇంచెస్ ఉందా అనేది చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనకు 7 ఇంచెస్ ఉంది. ఓకేనా, అర్థమైందా? అయితే మనం ఏం చేస్తామంటే ఇలాగే కట్ చేసుకున్నామే అనుకోండి, మీరు 7.25 ఆమ్ షోల్డర్ ఎంత తీసుకున్నారో ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకోమన్నారు. ఆమ్ డౌన్ అంతే తీసుకోమన్నారు కాబట్టి మేము అంతే తీసుకున్నాం, లూజ్ అయ్యింది. సో మనకి ఎట్లా, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు మనకు తక్కువ కావాలి అంటే 7 ఇంచులే రావాలి. 7 ఇంచులు రావాలంటే మనకి ఇది 8 ఇంచులు వస్తుంది. అంటే తక్కువ చేసుకోవడానికి మనం ఎంత తీసుకున్నాం, ఒక 3/4 ఇంచు మళ్ళీ పైకి వేసుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకున్నాం. ఇలా గనక మీరు ఆమ్ రౌండ్ కరెక్ట్ గా సెట్ చేసుకుంటే చంక దగ్గర ముడతలు అనేటివి రావు. ఈ హై నెక్లకి ఖచ్చితంగా ఈ విధంగా ఉంటేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది. చిన్నమ్మాయే కదా, ఇక్కడ తక్కువ తీసుకొని ఇలా తక్కువ చేసుకుందాము అని అనుకుంటాం. మనం చంక ఇంత పెద్దగా ఉంది, ఇంత డౌన్ తీసుకుంటాం అనుకుంటాం, కానీ వేసుకునేటప్పుడు ప్రాబ్లమే అవుతుంది. ప్లస్ మనకు ఆమ్ రౌండ్ ముడతలు కూడా వస్తాయి, చంక దగ్గర టైట్ అయ్యి ఈ విధంగా ముడతలు కూడా వస్తాయి. ఇప్పుడు ఇది నీట్ గా ఉంటుంది, అసలు ముడతలు రావు, చాలా బాగా వస్తుంది కటింగ్. ఓకేనా, ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ లో పెట్టండి, నేను తప్పకుండా మీకు చెప్తాను. ఇప్పుడు ఇదిగోండి 3.5 దగ్గర మనం ఒక డాట్ పాయింట్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి 4 ఇంచుల హైట్ లో ఒక డాట్ అయితే పెట్టేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు దాటుకు పెట్టేసుకొని మనం ఇలా దాటి పెట్టుకున్నప్పుడు ఎంత అయితే ఇలా కిందికి వెళ్తుందో ఇదంతా మనం కట్ చేసుకోవాలి, ఈ ఎక్స్ట్రా. లేదు అంటే మనకు ఫోల్డింగ్స్ వస్తాయి, అలాగే ఖర్చు కింద నుండి ఇలా కనబడుతుంది, నడుం కింద నుండి ఖర్చు కనబడుతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా మీరు ఎంత ఎక్కువ వచ్చిందో అది ఇలా కట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. షోల్డర్ ఎంత తీసుకున్నాను, 14.5 తీసుకున్నాను. షోల్డర్, ఫుల్ షోల్డర్ అంటే ఇక్కడ ఖర్చుకి తీసేసి, ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి 14.5 అంటే 7.5 పెట్టుకున్నాను. 7.5 పెట్టుకొని ఇక్కడ నుండి 2.5 తీసుకున్నాను. ఇక్కడ నుండి 1.5 తీసుకున్నాను. 1.5 ఇక్కడ నుండి 2.5 2.5, ఇక్కడ డౌన్ 1.5 1.5, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసేసి
ఇక్కడ నుండి ఒక డ్రాప్ తీసుకున్నాను. ఈ డ్రాప్ విడత వచ్చేసి 2 ఇంచెస్ 2.2 అలా ఉంది. ఓకే, ఇప్పుడు ఏడుంబావు మనకు షోల్డర్ వచ్చింది. అలాగే ఏడుంబావే మనకు చెస్ట్ 4 పార్ట్లలో ఒక పార్ట్ ఏడుంబావే ఉంది కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ వచ్చింది. మనం చంక ఎలా తీసుకోవాలి? కష్టం, బిగినర్స్కి అయితే కొంచెం కష్టం. మనం ఏం చేస్తామంటే ఇలాగే గీసుకొని ఇలా తక్కువ గీసుకొని చేస్తూ ఉంటాం, కానీ ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మెజర్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ నుండి సేమ్ మనకు ఏడుంబావు చెస్ట్ ఉంది. అలాగే ఏడుంబావు ఇక్కడ వరకు వస్తే లైన్ తీస్తే స్ట్రైట్ గా ఉంది. మనకు ఆర్మ్ రౌండ్ రాదు కాబట్టి ఎక్కడైతే మనకు ఈ లైన్ ఉందో లైన్ నుంచి ఒక 1 ఇంచ్ బ్యాక్ వేసుకొని ఆ 1 ఇంచ్ ఇలా ఇక్కడ నుండి క్రాస్ తీసుకొని ఆర్మ్ డౌన్ మార్కింగ్ అయితే చేసుకొని ఈ విధంగా తీసుకుంటే పర్ఫెక్ట్ గా మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసింది. ఓకే, లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చెయ్యండి. ఇదిగోండి, ఇప్పుడు నేనైతే కటింగ్ చేస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి, నేను తప్పకుండా మీకు చెప్తాను. డైలీ 7 o'clock లైవ్ తీసుకుంటాను. డైలీ అంటే మనం రేపు ఎలా ఉంటామో తెలియదు, కాకపోతే నా ఆరోగ్యం టైము సహకరిస్తే ప్రతిరోజు లైవ్ తీసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తానండి ఇప్పటి నుండి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పావని టైలరింగ్ బ్లాగ్స్ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అలాగే మన కటింగ్స్ కూడా ఉంటాయి. మీకు అర్థం కానివి ఏవైనా ఉన్నా నేను క్లారిటీగా మెసేజ్ చేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి 9 ఇంచెస్. పఫ్ కూడా కావాలి, పఫ్ కూడా చాలా కావాలి అని చెప్పారు. సో పఫ్ హ్యాండ్స్ నేను మెజర్మెంట్ తీసుకున్నానండి. సైజ్ ఎలా కొలవాలి అనేది మన ప్రీవియస్ వీడియోస్ లో చాలా ఉందండి. ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ లోకి వెళ్ళండి, చాలా మీకు కటింగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఖర్చుకి తీసేసి మనము 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాము. ఇదిగోండి 9 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఇక్కడ కూడా 9 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ తీసుకుందాం. ఓకే, మనకు ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది? 7 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుండి 7 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని, అలాగే మనది 29 సైజ్ కాబట్టి ఇక్కడ నుండి చూడండి 1 పాయింట్ తీసేసి 3కి 1 పాయింట్ తీసేసి 2.9 దగ్గర నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. 2.9. ఓకే, ఈ సైజ్ వచ్చేసి ఇక్కడ 8 ఇంచెస్, ఇక్కడ 9 ఇంచెస్, ఇక్కడ 10 ఇంచెస్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది ఇక్కడ నుండి కూడా ఇలా. అయితే పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు. పఫ్ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి చూడండి. కొంచెం ఎక్కువ పఫ్ కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇది 3 ఇంచెస్. అలాగే ఈ బాక్స్ లో కూడా ఇది ఇలా బాక్స్ తీసుకున్నాను. బాక్స్ తీసుకొని ఈ బాక్స్ ని ఈ విధంగా నేను రౌండ్ చేస్తున్నాను. చూడండి, ఇలా చేసి దీన్ని ఇందులోకి కలిపేస్తున్నాను. ఇది హ్యాండ్స్ చాలా పఫ్ అనేది చాలా అయితే వస్తుంది. చిన్న పాప కాబట్టి చాలా బాగుంటుంది ఇలా పఫ్ పెడితే. మనకు 7 ఇంచెస్ దగ్గర ఆర్మ్ రౌండ్ ఉంటుంది కాబట్టి ఇలా చెక్ చేసుకొని 7 ఇంచెస్ దగ్గర మనం ఇదిగోండి ఈ విధంగా ఇలా పెట్టేస్తే సరిపోతుంది. కరెక్ట్ గా మనకు ఇంత కూర్చొస్తుంది. ఇక్కడ మంచిగా నీట్ గా పఫ్ వస్తుంది. ఇక్కడ మనకు ఖర్చు వస్తుంది. సో ఇది సింపుల్ అండి. నేను కరెక్ట్ లైన్ ఇక్కడ నుండి 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ నుండి 9 ఇంచెస్, అది కూడా ఇక్కడ నుండి కూడా 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. టోటల్ ఒక లైన్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ నుండి మన చెస్ట్ ఎంత? 29 చెస్ట్. 29 అంటే మన డౌన్ ఎంత తీసుకోవాలి? 2.9 తీసుకోవాలి. నేను ఇక్కడ నుండి 2.9 ఇంచెస్ తీసుకున్నాను డౌన్. ఓకే, ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను. మళ్ళీ ఈ లైన్ కూడా తీసుకున్నాను 2.9 దగ్గర ఈ లైన్ తీసుకొని, అలాగే ఇప్పుడు మనకు పఫ్ హ్యాండ్స్, నార్మల్ హ్యాండ్స్ అయితేనేమో ఈ విధంగానే మనం పెట్టేసుకుంటాం, కానీ ఇది పఫ్ హ్యాండ్స్.
పఫ్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ నుండి 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను, అలాగే పైకి 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. సో ఈ బాక్స్ లో మనం ఈ విధంగా తీసుకొని, ఎలాగో మనం మన హ్యాండ్ 9 ఇంచెస్ కాబట్టి ఇక్కడ నుండి ఇలా ఒక రౌండ్ మార్క్ అయితే తీసుకున్నాం. పర్ఫెక్ట్ హ్యాండ్ కుచ్చితోటి మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ ఇంకా చాలా కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు, మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. ఇంకా 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 చాలా పఫ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇది హ్యాండ్ కటింగ్. ఎవరికైనా అర్థమైందా, అర్థం కాలేదా నా కామెంట్ బాక్స్ లో చెప్పండి. సింపుల్ అండి, ఎంతెంత తీసుకోవాలి అని చాలా గాబర పడకుండా సింపుల్ టెక్నిక్స్ తోటి ఇదిగోండి ఇక్కడ వరకు మనం పెట్టేస్తే ఇక్కడ నుంచి ఇలా 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 అండ్ ఇలా ఇక్కడ వరకు కరెక్ట్ గా పఫ్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా పఫ్ హ్యాండ్స్ వచ్చిందో. సో ఇది పఫ్ హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్తాను. లైవ్ చూసిన వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరిచ్చే ఈ లైక్ ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి దయచేసి ఒకవేళ మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే వద్దండి. ఈ వీడియోలో మ్యాటర్ లేదు, ఈ లైవ్ లో మ్యాటర్ లేదు, ఎవరు చూసినా వేస్ట్ అనుకుంటే లైక్ చేయకండి. కానీ ఒక నలుగురు బాగుపడతారు, చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, పర్వాలేదు అని అనుకుంటే లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చెయ్యండి. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, ఎందుకంటే మీరిచ్చే ఈ లైక్ వల్లనే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లైవ్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా డబుల్ ట్యాప్ ఇవ్వమంటున్నాను. ఇలా డబుల్ ట్యాప్ అయితే ఇవ్వండి, ఓకేనా. ఎవరికైనా లైక్ చేయడం రాదు అంటే ఇలా డబుల్ ట్యాప్ ఇచ్చేయండి. ఇదిగోండి ఇలా డబుల్ ట్యాప్ ఇచ్చేయండి. ఎవరికైనా లైక్ చేయడం రాదు అనుకుంటే డబుల్ ట్యాప్ ఇస్తే లైక్ వచ్చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా మొత్తం నీట్ గా ఇలా ఇది ఎలా ఉందో అలా వేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ లో ఫ్రంట్ పార్ట్ కూడా నేను చెప్తానండి, తప్పకుండా మీరు చూడండి. చిన్న పిల్లలు వీళ్ళు అంటే ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అయ్యి ఈ సైజు సో అలాంటి వాళ్ళకి చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా మనం కట్ చేసుకోవాలి, ఎక్కువ చెస్ట్ కనబడకుండా తక్కువ చెస్ట్ ఉన్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం అంతా మొత్తం ఈక్వల్ గా గీసుకున్నాము, ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా గీసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ప్రిన్సెస్ కట్ ఇక్కడ మనం జాయింట్ వేసినప్పుడు ఈ జాయింట్లకి ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుపోతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాము. ఓకే, ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. సో ఇలాంటి చిన్న పిల్లలకు చెస్ట్ పాయింట్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి, అలాగే ఈ హైట్ ఎంత తీసుకోవాలి, ఫ్రంట్ హైట్ ఎంత తీసుకోవాలి, చెస్ట్ షేపు తక్కువగా ఉంటది కాబట్టి ఏ విధంగా మనం కూర్చోబెట్టాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను, వినండి. కామన్ గా మనకు 29 వాళ్ళకి 9 ఇంచెస్ చెస్ట్, 9 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8.5 కానీ 9 కానీ ఉంటుంది. అంటే వాళ్ళ హైట్ ని బట్టి ఉంటుంది. పిల్లలు పొడవుగా ఉన్నప్పుడు అంటే మనకి ఇప్పుడు 13 సైజ్ ఉంది, ఇది ఇప్పుడు 13 సైజ్ ఉన్నప్పుడు పిల్లలు కొంచెం పొడవుగానే ఉన్నట్టు. సో వాళ్ళకి ఎంత ఉంటుంది 8.75 కానీ మనకు 9 కానీ ఉంటుంది. సో 9 చెస్ట్ పాయింట్ అన్నమాట అది. చూడండి ఇప్పుడు మనము ఇక్కడ ఖర్చుకి ఈ విధంగా తీసేసుకుంటాం. తీసుకొని ఇక్కడ నుండి కిందికి నెక్ మనకు 4.5 కావాలి, అంటే ఇంత 4.5 నెక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ప్లస్ ఇక్కడ ఇది నెక్ కి. అయితే మనకు ఈ హై నెక్ ఉన్నప్పుడు ఇలా నెక్ తీసుకుంటే కొంచెం క్లోజ్డ్ గా వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం బ్రాడ్ తీసుకోవాలి, అంటే ఈ విధంగా తీసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా వెనక్కి వేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా ఇలా తీసుకుంటే కొంచెం నెక్ అనేది చూడడానికి లుక్ ఉంటుంది, పిల్లలకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వదు, ప్లస్ పైకిగానే ఉంటుంది కాబట్టి మనకు కనబడకుండా ఉంటుంది. మనకు ఇక్కడ డౌన్ దగ్గర నుండి అంటే ఇక్కడ డౌన్ హై నుంచి తీసుకుంటే మనకి ఎక్కువ పడుతుంది. ఇక్కడ డౌన్ నుంచి మనం చెస్ట్ పాయింట్ ఎంతనో తీసుకోవాలి. ఎంత ఉంటుందండి, పావు తక్కువ 9 లేదు 9 అంటే 9 దగ్గర పెట్టేసుకుందాం. అంటే ఈ పొజిషన్ లో మనకు చెస్ట్ మార్కింగ్ అయితే వచ్చింది. ఇక్కడ నుండి ఎంత తీసుకుందాం, ఒక 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మనకు 30 ఇంచులు 32 వాళ్ళకి 3.5 అలా తీసుకుంటాం, కానీ వీళ్ళకి ఒక 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా పైకి తీసుకొని, ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాను కదా, ఇక్కడ 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఎందుకంటే మనకు చెస్ట్ దగ్గర కొంచెం ఎక్కువగా ఉంటుంది, నడుము దగ్గర కొంచెం తక్కువగా ఉంటుంది, నడుము అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ముందుకు కింద భాగంలో 2.5 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 1 ఇంచ్ పైకి తీసుకొని, ఇదిగోండి ఈ విధంగా ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇది ప్రిన్సెస్ కట్. ఇక్కడ నుండి కూడా ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 2.5. ఓకే, ఇక్కడ నుండి 1 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇలా తీసుకొని కొంచెం షేప్ ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇలా షేప్ తీసుకోవాలి, ఈ షేప్. ఓకే, తరువాత మనకు ఇక్కడ నుండి చెస్ట్ పాయింట్ వచ్చింది కదా, ఈ పొజిషన్ లో మనకు డాట్ ఉంటుంది కదా, వీళ్ళు చిన్నది చెస్ట్ కాబట్టి డాట్ ఎంత తీసుకుందామో మనం 2 ఇంచెస్ తీసుకుందాం. డాట్ అనేది ఇక్కడ 2 ఇంచెస్ అంటే ఇది క్రాస్ బెల్ట్ పార్ట్, ఇది డాట్ పార్ట్, ఇది మొత్తం చెస్ట్ పైన పార్ట్, ఇదనమాట. ఇప్పుడు ఇది మొత్తం చెస్ట్ పార్ట్ వస్తుంది, ఇది క్రాస్ బెల్ట్ పార్ట్. అంటే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి క్రాస్ బెల్ట్ కాదు, జస్ట్ మనకి ఇక్కడ టైట్ గా నడుం దగ్గర పట్టేస్తుంది. ఇందులోనే చెస్ట్ రావాలి, కప్ రావాలన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకుందాం. అదే పెద్దవాళ్ళు, అదే చాలా చెస్ట్ ఉంటే ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటాం మనం, రైట్? కానీ ఇక్కడ 1 ఇంచ్ తీసుకుందాం, ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ గా తీసుకొని ఇక్కడ నుండి కొంచెం ఇలా రౌండ్ తీసుకుందాం, ఇలా. సో ఇప్పుడు ఇంతే గ్యాప్ లో కొంచెం చిన్నగా మనకు షేప్ అయితే వస్తుంది. మరి హెవీగా ఉండదు, ప్లస్ మనకు ప్రిన్సెస్ కట్టే వస్తుంది, హెవీగా అయితే ఉండదు. అయితే కొంతమంది, అంటే మీకు ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తాను, ఇలా కట్ చేయకుండా కూడా మనం ఇలా డాట్ పెట్టేసుకోవచ్చు. చూడండి, ఈరోజు నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఎలా ఉంది? బ్యాక్ అయితే ఈ నెక్, మనకు టాజిల్స్ అయితే ఇలా వచ్చాయి. ఇది లంగా, బ్యాక్ ఇది పాన్ నెక్, చూసారు కదా ఎంత నీట్ గా వచ్చింది. అలాగే ఫ్రంట్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ ఈ మోడల్లో ఇచ్చాను. ఇది ప్రిన్సెస్ కట్. అయితే నేను వీళ్ళకి క్లాత్ అనేది ఎక్కువగా లేదు, చూసారు కదా, ఎక్కువగా లేకుండా కూడా ఈ విధంగా వచ్చింది. సో మనం కట్ చేసి జాయిన్ చేస్తే ఇంకా ఎక్కువగా మనకు క్లాత్ వేస్ట్ అవుతుంది. కాబట్టి నేనేం చేశానంటే, ఇదిగోండి ఇందులోనే ప్రిన్సెస్ కట్ ఈ విధంగా డాట్ లాగా పెట్టాను. ఈ విధంగా ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇంతవరకు డాట్ మార్కింగ్ చేసుకొని, టోటల్ గా చెస్ట్ చాలా తక్కువగా ఉంటది కాబట్టి ఈ విధంగానే మనం ఇదిగోండి ఇలా కట్ చేయకుండా ఇలానే సింగిల్ ఒక పాదం ఖర్చుతోటి ఈ విధంగా కట్ చేసుకొని కుట్టేసుకొని ఇక్కడ మటుకు ఒక 1/2 ఇంచుకి ఎక్కువ కొంచెం డాట్ తీసుకున్నాను. సో అయినా కానీ మనకు కొంచెం స్మాల్ పఫ్ అనేది ఇలా వస్తుంది. ఎంత అయినా ఈ కటింగ్ వేరుంటుంది, ఇలా స్టిచ్చింగ్ అయితే వేరుంటుంది. సో నాకు ఎప్పుడు ఇదే నచ్చుతుంది, ఇలా అయితే చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. క్లాత్ లేదు కాబట్టి వాళ్ళకి చెప్పి మరి నేను అడ్జస్ట్ అయితే చేశాను. ఓకే, ఇదిగోండి ఇది బ్లౌజ్. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇది మాత్రం చిన్న కఫ్ ఈ విధంగా వస్తుంది. ఇది డాట్ అన్నమాట, మనకు డాట్ షేప్, ఇది క్రాస్ బెల్ట్ షేప్, ఇది పాయింట్, డాట్ పాయింట్. ఓకే, ఇప్పుడు మనం ఇదిగో ఇక్కడ నుండి కొంచెం చిన్నగా ఇట్లా తీసుకొని ఈ షేప్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ మనం డౌన్ కటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక 1 ఇంచ్ ఇక్కడ వరకు. ఇలా 1 ఇంచ్ ఈ విధంగా తీసుకుంటే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎక్కడ చిన్న పాప కానీ ఎక్కడ ఫోల్డింగ్స్ ఉండవు. నీట్ గా పెద్దవాళ్ళకి ఎలాగైతే కుదురుతుందో ఈ పాపకు కూడా అలాగే కుదురుతుంది. సో ఇదండి కటింగ్. మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. 2.5 తీసుకొని ఇక్కడ 4.5 తీసుకున్నాను నెక్ డీప్. ఇక్కడ నుండి 9 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకున్నాను, ఇది 1 ఇంచ్ తీసుకున్నాను టోటల్ గా. ఇక్కడ నుండి 3 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ 2.5 తీసుకున్నాను విడుతూ, ఇది 9 ఇంచెస్, ఇది 2 ఇంచెస్. ఓకే, సో ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ చేస్తాను. లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈజీ పద్ధతిలో మీకు చిన్న పిల్లలు అంటే 29 సైజ్
మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా ఉంటుంది. ఒకవేళ కుట్టిన తర్వాత మనకు కనుక కొంచెం ఎక్కువగా వచ్చింది అనుకోండి, ఇది కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే దీన్ని మనం ఒకసారి మెజర్ చేసుకోవాలి. 9.5 ఇది ఉంది. ఇది 9 ఉంది, అంటే ఇది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా తీసుకోవచ్చు. చూడండి, ఒకవేళ ఇక్కడ పెట్టుకొని చూసిన తర్వాత ఏదైనా తేడా వస్తే మనం చూసుకొని కట్ చేసుకోవాలి. ఎక్కడ తేడా ఉన్నా మనం ఇప్పుడే కట్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్ గా మనకు కుట్టేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇక్కడ కరెక్ట్ గా వచ్చింది, రైట్. అలాగే ఈ ప్లేస్ లో కూడా కరెక్ట్ గా రావాలి అంటే ఈ విధంగా మనం కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా మనకు కరెక్ట్ గా ఉండాలి. ఇది అప్పుడే మనకు చాలా మంచి ఫిట్టింగ్ అయితే వస్తుంది. మీకు అర్థమైందా? ఎవరికైనా ఇది బ్లౌజ్. మనం ఈ పార్ట్ ని బ్యాక్ సైడ్ పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే కట్ అయిపోతుంది కాబట్టి బ్యాక్ సైడ్ పెట్టేసుకుందాం. ఎలా అనిపించింది కటింగ్? ఈజీగా ఉందా? సో ఇలాగే ప్రతిరోజు మన ఛానల్లో ఒక్కొక్క కటింగ్ నేర్పిస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చూసారు కదా ఎంత ఫాస్ట్ గా మనకు ఇది కటింగ్ అయిపోయింది.